కొంతకాలంగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా దుమారం రేపుతోంది. అసలు ఏంటిది? అక్టోబర్ 7th నాడు హమాస్, పాలస్తీనా తీవ్రవాద సంస్థగా పిలువబడే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దీనికి సమాధానంగా గాజా స్ట్రిప్ లో దాక్కొని ఉన్న ఏ ఒక్క హమాస్ నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ వార్ ప్రకటించారు. ముందుగా నార్త్ గాజా మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అక్కడున్న నార్మల్ పాలస్తీనా ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి నార్త్ గాజాని వదిలేసి మిడిల్ గాజాకి షిఫ్ట్ అయ్యారు. దాదాపు 10 లక్షల మంది జనాభా వాళ్ళ ప్రాణాల కోసం అక్కడి నుంచి మిడిల్ గాజాకి వచ్చేయడం జరిగింది. నార్త్ గాజా నుంచి హమాస్ వాళ్ళని తరిమేసిన ఇజ్రాయెల్ వాళ్ళు మిడిల్ గాజాకు వస్తున్నారని తెలుసుకుని మిడిల్ గాజా నుంచి సౌత్ గాజాకి ఈ లక్షల మంది జనాలందరూ కూడా వాళ్ళు తరలి రావడం జరిగింది. దాని తర్వాత మిడిల్ గాజా నుంచి మేము సౌత్ గాజాకు వస్తున్నాము, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని ఇజ్రాయెల్ ప్రకటించడంతో వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్తారండి? ఇంతమంది ఎక్కడికి వెళ్తారో? ఆల్రెడీ నార్త్ నుంచి మిడిల్కి వచ్చారు, మిడిల్ నుంచి సౌత్ గాజాకి వెళ్లారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఈజిప్ట్ ఇంకా గాజా స్ట్రిప్ బార్డర్ దగ్గరలో ఉన్న ఒక చిన్న టౌన్ రఫా అనే టౌన్ కి వెళ్లడం జరిగింది. ఆ పట్టణంలో వాళ్ళకి ఉండటానికి ఏం చోటు లేదండి. టెంట్స్ వేసుకొని అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు, అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారో అక్కడ తెలియని పరిస్థితి. అలా అని బార్డర్ కూడా దాటి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఈజిప్ట్ వాళ్ళు ఆ బార్డర్ మొత్తం కూడా పెద్ద పెద్ద గోడలు కట్టేసేసి దానికంతా కరెంట్ సప్లై ఇచ్చారనమాట. సో ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆ బార్డర్ దాటి వెళ్లలేని పరిస్థితి. సో దీంతో యునైటెడ్ నేషన్స్ ఇంకా కొంతమంది హ్యూమన్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ వాళ్ళని కోరుకుంది ఏంటి అని అంటే, ఆ రఫా అనే ఒక టౌన్ ని మాత్రమే వదిలేసేయండి, దాని మీద దాడి చేయకండి, ప్రజలు ఎక్కడికి వెళ్లలేరు అని చెప్పారు. ఇజ్రాయెల్ ఒప్పుకుంది కూడా, దీనికి సరే అని కూడా అనింది. సో వాళ్ళందరూ సేఫ్ గా ఉంటున్నారు అక్కడ. అంటే ఉంటున్నారు అంతే, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఏం లేవు, అక్కడ ఉంటున్నారు, అక్కడ శరణాగతుల్లాగా ఉంటున్నారు అనమాట. కానీ ఇజ్రాయెల్ వాళ్ళకి ఈ రఫాలో 2 హమాస్ నాయకులు ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మొన్న May 26 అర్ధరాత్రి అందరు పడుకొని ఉన్నారండి, అటాక్స్ మొదలు పెట్టారు. కళ్ళు తెరిచి చూసే లోపల అక్కడ దాదాపు 45 మంది బూడిదైపోయి ఉన్నారు. పిల్లలు, తలలు కట్టయిపోయి ఉన్న పిల్లలు, తల్లులు బూడిదైపోయి ఉన్నారు. పెళ్లాల కోసం వెతుకుతూ మొగుళ్ల కోసం వెతుకుతూ పెళ్లాలు, పిల్లలు చచ్చిపోయి, తల్లిదండ్రులు. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే మనకి న్యూస్ల్లో వాటిట్లో చూపిస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్, మానవత్వం అనేది చచ్చిపోయిందా? ఎక్కడ పోయింది మానవత్వం? అసలు ఏంటిది యుద్ధం? ఎందుకు చేస్తున్నారు? అసలు దాదాపు 45 మంది బూడిదైపోయారు. 200కి పైగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారండి. అసలు ఏం జరుగుతోంది రాఫాలో? అసలు సురక్షితం, వాళ్ళ దేశంలో వాళ్ళకి సురక్షితం లేదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, తిండి లేదు, తిప్పలు లేదు, జనాలు చచ్చిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది అసలు ఆ దేశంలో? అసలు ఎవరిది తప్పు పట్టాలా? హమాస్ వాళ్ళని తప్పు పట్టాలా? ఇజ్రాయెల్ వాళ్ళని తప్పు పట్టాలా? అసలు ఇన్ని దేశాల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ ఏం తెలియని పరిస్థితి. ఎంతమంది చచ్చిపోయారండి? ఏంటండి ఈ యుద్ధం? అసలు నాకు అర్థం కాదు. ఏం సాధించడానికి? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.